మహాభారతం 21వ ఎపిసోడులోకి స్వాగతం. గత ఎపిసోడులో కిందముని శాపం వల్ల పాండురాజు సంతానానికి అర్హత కోల్పోగా దుర్వాసముని కుంతికి ఇచ్చిన వరంతో ధర్మ, భీమ, అర్జునులు అను 3 కొడుకులను పొందుతుంది. అది చూసి పాండురాజు రెండవ భార్య తనకు కూడా అదే విధంగా సంతానం కలిగేలా అనుగ్రహించమని పాండురాజును కోరుతుంది. పాండురాజు కుంతికి దుర్వాసుడు చెప్పిన మంత్రాన్ని మాద్రికి కూడా చెప్పమంటాడు. కుంతి మంత్రాన్ని మాద్రికి ఉపదేశిస్తుంది. ఆ మంత్రంతో మాద్రి కూడా నకుల సహదేవులు అను 2 కుమారులను కంటుంది. ఇక మిగతా కథను ఈ ఎపిసోడులో చెప్పుకుందాం. రూపంలో ఉన్న కిందముడనే మునిచేత భార్యను తాకిన మరుక్షణం మరణిస్తావని శాపం పొందాక పాండురాజు శతశృంగ పర్వతం పైన ఘోరమైన తపస్సు చేసి దేవతల వలన తన 2 భార్యలకు 5 పుత్రులను పొందాడని తెలుసుకుని కుంతీదేవి అన్నగారైన వసుదేవుడు వారిని చూసి పరామర్శించి కానుకలుగా రత్నాభరణాలు ఇచ్చిరమ్మని తన పురోహితుడైన కశ్యపుని పంపించాడు. కశ్యప పురోహితుడు వారిని కలిసి వసుదేవుడి తరఫున వారికి సందేశాన్ని వినిపించి పిల్లలకు ఉపనయనాది కర్మలు వేదోక్తంగా జరిపించాడు. వసంతకాలం వచ్చింది. వాతావరణం ఆహ్లాదకరంగా మారిపోయింది. మొక్కలు, చెట్లు కొత్త చిగుళ్ళు వేసి నిండుగా పూచి శతశృంగమంతా పూచిన మొక్కలు, చెట్లు, లతలతో పూలవనంలా మారింది. అలాంటి వాతావరణంలో ఒకరోజు పాండురాజు మాద్రిని చూశాడు. ఆమెపై అంతులేని అనురాగం కలిగింది. ఆమె అతనికి ఎంత దూరంగా పరిగెత్తినా గతం మరిచి పాండురాజు ఆమెను తాకాడు. ఆ సమయంలో కుంతి బ్రాహ్మణులకు భోజనాలు వడ్డిస్తోంది. లేదంటే ఎప్పుడూ మాద్రిని, పాండురాజులని కనిపెట్టి ఉండేది. కానీ ఈరోజు కుంతీదేవి వారికి దూరంగా పుణ్యకార్యంలో ఉండిపోయింది. పాండురాజు మాద్రిని తాకిన మరుక్షణం విగతజీవుడయ్యాడు. భార్యను తాకే ప్రయత్నం నీ ప్రాణాన్ని తీస్తుందన్న కిందముని వాక్కు నిజమయ్యింది. జరిగింది అర్థం కాగానే కెవ్వుమని అరిచింది మాద్రి. ఆ అరుపుకు కుంతీదేవి 5 కొడుకులతో పాటు పరిగెత్తుకుని వచ్చింది. కానీ అప్పటికే పాండురాజు ప్రాణాలు పరమేశ్వరునిలో ఐక్యమైపోయాయి. కుంతి, మాద్రి పిల్లలు భోరుమని విలపించారు. శతశృంగ పర్వతం పైన నివసిస్తున్న మునులు వారి పత్నులతో సహా వచ్చి చూసి విచారించారు. ఆ తర్వాత కుంతి మాద్రితో, నేను ఆయనకు ఇష్టమైన ధర్మపత్నిని. నేను అతనిని వదిలి బతకలేను. నేను అతనితో పాటు సహగమనం చేస్తాను. నీవు ఈ పిల్లలను చూసుకుంటూ బతుకు అంది. అందుకు మాద్రి, అక్క, నీవు భర్త కోరికను తీర్చి కొడుకులకు జన్మనిచ్చావు. అలా నేను భర్త కోరిక ఏదీ తీర్చలేదు. చివరగా ఆయన నాపై కోరికతోనే పోయాడు. ఆయన కోరిక తీర్చడానికైనా ఆయనతో నేను వెళతాను. కిందముని శాపం తెలిసి మనసు, శరీరము దగ్గర పెట్టుకోకుండా ఆయన చావుకు కారణమయ్యాను. ఈ మాత్రం నాపై నేను అదుపులేని దానను. నేను ఈ పిల్లలను ఏమి తీర్చిదిద్దగలను? కాబట్టి నన్ను ఆయనతో వెళ్ళని అడ్డుకోకు అంది. అందుకు కుంతి ఎంత మాత్రం ఒప్పుకోకుండా తానే వెళతాను అంది. కానీ మునిశాపం ప్రకారం ఎవరితో అతను కూడి ఉంటే ఆమె మాత్రమే మరణిస్తుంది. ఈ విషయాన్ని ఆ పర్వతంపై నుండే మునులు, మహర్షులు చెప్పి ఒప్పించగా మాద్రి కుంతిని ఒప్పించి
అందరికీ మొక్కి పాండురాజు చితిలో దూకి తాను ఆత్మత్యాగం చేసింది. పాండురాజు పుత్రులైనందున పాండవులైన ఈ యుధిష్ఠర, భీమ, అర్జున, నకుల సహదేవులను కుంతితో సహా హస్తినాపురం చేర్చటం తమ ధర్మం అని శతశృంగ పర్వతం పైన ఉండే మునులు అనుకున్నారు. పాండురాజు తమను నమ్ముకుని తమ మధ్యే తపస్సు చేసుకుంటూ తన సంపద అంతా తమకే త్యాగం చేసి మరణించాడు. అలాంటప్పుడు వీరిని జాగ్రత్తగా వీరి పెదనాన్న ధృతరాష్ట్రుణ్ణి చేర్చటం తమ విధి అని వారిని తీసుకెళ్ళి హస్తినాపురంలోని ధృతరాష్ట్రునికి అప్పగించారు. రాజనగరులోని ప్రజలు మనల్ని ఎంతో ప్రేమించి మన బాగు కోసం ఎన్నో గొప్ప పనులు చేసిన పాండురాజు దేవతల ద్వారా 5 పిల్లలను కన్నాడట. చూద్దాం రండి అని గుంపులు గుంపులుగా వచ్చి చూశారు. చూసి వీరు సింహపు పిల్లల్లా ఉన్నారు. దేవతాంశతో పుట్టినవారు కాబట్టే అలా ఉన్నారు. ఇతరులెవరైనా అలా ఉండగలరా అని ఆశ్చర్యంతోనూ తాము అభిమానించే పాండురాజు పిల్లలు అన్న ప్రేమతోనూ అనుకున్నారు. మంత్రులు, పురోహితులు, బ్రాహ్మణులు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు మొదలుగా గల 100 సోదరులు ఎదురువచ్చి గౌరవంగా లోనికి తీసుకెళ్లారు. భీష్ముడికి, విదురుడికి, అంబాలికలకు, ధృతరాష్ట్ర గాంధారులకు నమస్కరించిన పాండవులను, కుంతిని చూసి భోరున ఏడ్చారు విదుర, ధృతరాష్ట్ర గాంధారులు. వెంట వచ్చిన మునులు పాండురాజు మాద్రిల అస్థికలను ఉంచిన కలశాలను ధృతరాష్ట్రునికి ఇచ్చి వెళ్ళిపోయారు. విదురుడు పురోహితులు, బ్రాహ్మణుల చేత పవిత్రంగా ఆ అస్థికలకు సంస్కారం జరిపించాడు. హోమం, జలతర్పణం, శ్రాద్ధకర్మ చేయించాడు. బ్రాహ్మణులకు అగ్రహారాలు, పశువులు, బంగారం, వెండి ఇంకా అనేక రకాలైన విలువైన సంపదలను పెద్ద ఎత్తున దానం చేశాడు. ప్రజలందరికీ అన్నదానం చేయించాడు. తన అన్నచేత 100 అశ్వమేధ యాగాలు చేయించిన పాండురాజు కథ అలా ముగిసిపోయింది. ఒకరోజు వ్యాసభగవానుడు హస్తినాపురం వచ్చి తన తల్లి సత్యవతీదేవితో రహస్యంగా, ఈ సంసారం శాశ్వతమైంది కాదు, ఎండమావుల్లాంటివి. ఎంత దూరం వెళ్ళినా ఉన్నట్టే అనిపించి దగ్గరకెళితే ఏమీ ఉండదు. కనిపించే ఈ సంపద అశాశ్వతం, ఏది మిగలదు, ఏది వెంటరాదు. తల్లి, ముందు ముందు మీకు రాబోయే రోజుల కంటే గడిచిన రోజులే ఎంతో మంచివి అనిపిస్తాయి. ఈ ధృతరాష్ట్రుని కుమారులు క్రూరులు, ధర్మం తప్పి నడిచేవారవుతారు. వారి వల్ల కురువంశానికి నివారింప వీలులేని కష్టం కలుగుతుంది. అమ్మ, కళ్ళు లేని ఈ ధృతరాష్ట్రుడు తన మనస్సును కూడా నల్లని గుడ్డలో బంధించి దుర్యోధనుడిని అనుసరిస్తాడు. ఇదంతా మీరు చూడదగినది కాదు, చూడనే లేరు. ఇక మీరు ఈ అంతఃపురం వదలి తపోవనానికి వెళ్ళండి అని చెప్పాడు. సత్యవతి భీష్ముడికి, విదురుడికి వ్యాసుడు చెప్పిన మాటలు చెప్పి కోడళ్ళైన అంబిక, అంబాలికలను తీసుకుని తపోవనానికి వెళ్ళి కొంతకాలం తపస్సు చేసి ఒకరి తర్వాత ఒకరుగా అక్కడే తమ ప్రాణాలు విడిచిపెట్టారు. కురురాజ్యానికి రాజుగా ధృతరాష్ట్రుడు ఉన్న కారణం చేత అతని పుత్రులను కౌరవులని, శతశృంగం మీద పాండురాజుకు జన్మించినందున పాండవులని పిలవటం అంతఃపురంలో అందరికీ అలవాటైంది. నేల 4 వేపులా జయించి 1,00,000 ఏనుగులు మోసేంత సంపదను సామంతుల నుండి తెచ్చి తనకే ఇచ్చి 100 అశ్వమేధ యాగాలు చేయించిన పాండురాజు పైన ధృతరాష్ట్రునికి చాలా ప్రేమ ఉండేది. అందువల్ల పాండవులను తన పుత్రులుగానే తలచి ప్రేమగా చూడసాగాడు. దుర్యోధనుడు, అతని సోదరులు, పాండవులు కలిసి ఉంటూ, కలిసి తింటూ, కలిసి పడుకుంటూ, కలిసి ఆడుకుంటూ ఉండేవారు. అలాంటి కౌరవులు, పాండవులు ఆడుకునే ఆటలు ఏవైనా అవి అన్నీ
భీముని గెలుపుతోనే ఆఖరయ్యేవి. గుండ్రంగా తిరుగుతూ ఆడే ఆట, దేన్నైనా కొట్టేటప్పుడు, వేగంగా పరిగెత్తేటప్పుడు, ఒకరితో ఒకరు పెనుగులాడేటప్పుడు, తమ బలాన్నంతా ప్రదర్శించాల్సి వచ్చినప్పుడు రాజకుమారులైన ఆ ధృతరాష్ట్ర కుమారులను అవలీలగా ఓడించేవాడు భీముడు. ఒక్కసారిగా ఒక చేత్తో 10 మందిని, మరో చేత్తో మరో 10 మందిని లాగి నేలపై పడేసి గుండ్రంగా వారి వీపుల చర్మాలు లేచిపోయేటట్లుగా ఈడ్చిపడేసేవాడు. ఒక భుజంపై 10 మందిని, మరొక భుజంపై మరో 10 మందిని ఎక్కించుకుని నీళ్లలో పలుసార్లు ముంచి గట్టుకు విసిరేసేవాడు. పళ్ళు కోయడానికి వారంతా చెట్టుపైకి ఎక్కగా కింద మొదలును పట్టుకుని గట్టిగా ఊపేవాడు. దాంతో వాళ్ళంతా పళ్ళతో పాటు టపటపా నేలపై రాలి పడేవారు. ఆ 100 కౌరవులు ఒక్కటై అతడిపై దూకినా అతను ఒక్క ఊపులో చెల్లా చెదురుగా వారిని దూరాలలో పడేలా విసిరేసేవాడు. ఆటలో భాగంగా భీముడు అలా చేస్తున్నా అతని బలాన్ని చూసి రాజకుమారుడు ధృతరాష్ట్రపుత్రుడు అయిన దుర్యోధనుడిలో విపరీతమైన అసూయ పుట్టింది. ఇంతటి బలమా, ఇంతటి బలమైనవాడు ఈ యుధిష్ఠరునికి గాని ఇలాగే తోడుంటే యుధిష్ఠరుడు నాకన్నా పెద్దవాడు, రేపు అతనికే సింహాసనం పోతుంది. అందుకని ఇప్పుడే ఈ భీముణ్ణి లేకుండా చేస్తే ధర్మరాజు బలం లేనివాడవుతాడు, అప్పుడు అతడిని తొలగించడం చాలా సులభం అని శకునితోనూ దుశ్శాసనునితోనూ దురాలోచన చేశాడు. పిల్లలు ఆటకు మరో రూపం. ఒకరోజు అలా నీటిలో ఆడుతూ ఎప్పటిలాగే కౌరవులను నీటిలో 10ల సంఖ్యలో పట్టి ముంచి ఒడ్డున విసిరి బాగా అలసిపోయి ప్రమాణకోటి అను ప్రాంతంలో పడుకుని గాఢమైన నిద్రలోకి వెళ్ళాడు భీముడు. అందుకోసమే ఎదురు చూస్తున్న దుర్యోధనుడు, అతని సోదరులు ఏవైనా తాళ్లతోనో లోహపు తీగలతోనో కడితే భీష్మ విదురుల లాంటి వాళ్ళు కనిపెట్టి తమకు శిక్ష వేస్తారని అక్కడే పెరిగిన గట్టిగా దృఢంగా ఉండే లతలతో అతని కాళ్ళు చేతులను కట్టి అంతా కలిసి మోసుకెళ్ళి గంగమడుగులో పడేశారు. ఆ గంగమడుగు అంతులేని లోతు కలిగి ఉంటుంది. అందులో లెక్కలేనన్ని మొసళ్ళు, భయంకరమైన పాములు ఉంటాయి. భీకరమైన ఆకారం కలిగిన భీముడు నీటిలో పడ్డాడు. పెద్ద కొండ ఒకటి సముద్రంలో పడినప్పుడు అలలు పైకెగసినట్టు గంగమడుగులోని నీరు పైకెగసి ఒడ్డును తడిపాయి. నీటిలో పడగానే మెలకువ వచ్చిన భీముడు ఒళ్ళు విరుచుకున్నాడు. దాంతో అతన్ని బంధించిన తీగలు ఒక్కసారిగా తెగిపోయాయి. ఆ తరువాత భీముడు మడుగు అడుగుకు చేరి అక్కడ నుండి పాతాళంలోని నాగలోకం చేరాడు. కొండలాంటి అతడిని అక్కడ నివసించే సర్పాలు చూశాయి. భయానక విషపు కోరలున్న పాములు అతడిని శత్రువులా భావించి పైకి దూకాయి. ఒళ్ళంతా ఇష్టం వచ్చినట్టుగా కాటు వేశాయి. చిత్రం ఏమంటే వాటి కోరలు అతడికి దిగబడనే లేదు. అతడి ఒంటిని తాకగానే వాటి కోరలే విరిగిపోయాయి. 10 నెలల పాపలా ఉన్నప్పుడే బండపై పడితే బండే పిండయింది. ఈ పాము కోరలు ఏం చేస్తాయి? ఇక భీమసేనుడు తన 2 చేతులతో పాములను పట్టుకుని నేలకు కొట్టి చంపేశాడు. అతని పైకి దూసుకు వచ్చిన చాలా పాములు అతని ధాటికి చచ్చాయి. మిగిలిన పాములు అతని తీవ్రమైన ఎదురుదాడికి భయపడి పారిపోయాయి. వెళ్ళి తమ సర్పకుల రాజు వాసుకితో చెప్పుకున్నాయి. వాసుకి ఆర్యకుడు అనే స్నేహితుడు ఒకతనిని వెంట తీసుకుని భీముని వద్దకు వచ్చాడు. ఈ ఆర్యకుడు భీముని తాతకు తాతట. అతను భీముణ్ణి గుర్తించి ప్రేమగా పలుకరించి ఆదరించి వాసుకి ఆర్యకులు కలిసి సిద్ధరసం అనే శక్తినిచ్చే రసం 8 కుండల నిండా ఇచ్చారు. వాటిని భీముడు ఒక్క గుక్కలో తాగేశాడు. ఆ రసం తాగాక భీమునికి 10,000 ఏనుగుల బలం వస్తుంది. కానీ ఆ రసం ప్రభావం వల్ల
8 రోజులు మత్తుగా పాతాళంలో ఆర్యకుడు ఏర్పాటు చేసిన పాన్పు పైన పడుకుండిపోతాడు. ఆ తర్వాత ఇంటికి చేరి తన కొరకు వెతికి వెతికి దుఃఖంతో ఉన్న తల్లి కుంతిని సోదరులను కలిసి జరిగింది చెప్తాడు. వాళ్ళు భీముణ్ణి సజీవునిగా చూసి చాలా ఆనందించి, ఇక మీదట మనమంతా జాగ్రత్తగా ఉండాలి, దుర్యోధనుడి పాపపు పనులు బాగా పెరిగిపోతున్నాయి అనుకుంటారు. తీగలతో బంధించి నీటి మడుగులో పడవేసిన కుట్రలో విజయం పొందకపోవటంతో దుర్యోధనుడిలో ద్వేషం, అసహనం, క్రౌర్యం రెండింతలుగా పెరిగింది. ఎలాగైనా భీముణ్ణి చంపే తీరాలని తీర్మానించుకున్నాడు. మరో రోజు తన బలాన్నంతా ఉపయోగించి ఆడి ఆడి అలసి నిద్రపోయిన భీముడిని దుర్యోధనుడు తన సారథిని పంపించి అతి భయంకరమైన విషపు పాముల చేత కరిపించాడు. అది కూడా కాళ్ళపైనో చేతులపైనో కరిస్తే బ్రతికే అవకాశముంటుందేమోనని కట్లు కట్టడానికి వీలులేని నుదురు, ఛాతీ, వీపు మర్మస్థానాలలో కరిపించాడు. కానీ భీమునిది వజ్ర శరీరం. పాముల కోరలు ఆయనకు దిగబడటం అటుంచి చిన్న గాయం కూడా చేయలేకపోయాయి. కానీ ఏదో చీమలు కుడుతున్నట్టవడంతో ఆయనకు మెలకువ వచ్చి చూశాడు. అక్కడ అన్నీ నల్ల తాచులు, విషపు పాములు కనబడ్డాయి. అతను వాటిని తన కాళ్ళతోనూ చేతులతోనూ పురుగులను నలిపినట్టుగా నలిపి చంపేశాడు. పరిగెత్తబోతున్న సారథిని చూసి ఏంట్రా ఇది అని ఎడమ చేత్తో ఒక్క దెబ్బ వేశాడు. అంతే, ఆ సారథి కళ్ళు, ముక్కులు, చెవులు, నోటిలోంచి రక్తం కారగా గిలగిలా కొట్టుకుంటూ అక్కడే పడి చచ్చాడు. భీమసేనుడిని ఆ విషం ఏమీ చేయలేకపోయింది. దుర్యోధనుడు వేసిన 2వ పథకం కూడా వికటించటంతో దుర్యోధనుడిలో ధర్మబుద్ధి పూర్తిగా నశించిపోయి తన మామ శకుని తన తమ్ముడు దుశ్శాసనుడితో తీవ్రంగా ఆలోచించి ఈసారి భీముడు తినే అన్నంలో తిరుగులేని కాలకూట విషం కల్పించాడు. భీమసేనుడు ఆ అన్నం తినబోతుండగా ధృతరాష్ట్రునికి వైశ్యస్త్రీకి జన్మించిన యుయుత్సుడు అనేవాడు దుర్యోధనుని తమ్ముడు వచ్చి, భీమా, ఆ అన్నం తినకు, అందులో దుర్యోధనుడు విషం కల్పించాడు అని చెప్తాడు. అయినా ఆయన అపరిమితమైన ఆకలితో ఉండటంతో ఏదైతే ఏంలే తమ్ముడు, కడుపులో వేసిందే లెక్క అని విషంతో ఉన్న ఆ అన్నం శాంతం తినేశాడు. తిన్నాడు కదా, ఇంక చస్తాడేమో అని దుర్యోధనుడు అతడి సోదరులంతా నక్కి నక్కి చూశారు. కానీ భీముడికి ఆ విషం అమృతంలా మారిపోయింది. భీముడు మరింత తిరుగులేని శక్తి, భుజబలంతో వెలిగాడు. పాండవులకు బలం ఒక్క భీముడే అని, అతడినొక్కడిని చంపితే తన దారి నుండి వారు తొలగిపోయినట్టేనని భావించి భీముని చంపడానికి వేసిన పథకాలన్నీ ఫలించక ఇప్పుడు వీరిని ఎలా నాశనం చేయాలి అని తీవ్రమైన ఆలోచనలో పడ్డాడు దుర్యోధనుడు. కౌరవ పాండవులు ఆటలాడటంతో పాటుగా భీష్ముని ఆజ్ఞానుసారం కృపాచార్య, ద్రోణాచార్యుల వద్ద సకల విద్యలు నేర్చుకోసాగారు. ఇక మిగతా కథను తర్వాతి ఎపిసోడులో చెప్పుకుందాం. శుభమస్తు.